భారతదేశంలో ఆది కాలం నుండే నృత్యానికి ప్రాధాన్యత ఉంది. ఆటవిక సమాజాలు సామూహిక నృత్యాలను కూడా భక్తితో చేసిన ఆధారాలున్నాయి. సింధు నాగరికత త్రవ్వకాలలో కంచు నగ్న నాట్యకత్య విగ్రహం బయల్పడింది. శివుడు నటరాజుగా నేటికి ఆరాధించబడుచున్నాడు. దేవదాసీలు, వివిధ ప్రాంతాలలో నివసించే గిరిజనులు నృత్యాభినయంతో దైవ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. కాకతీయుల కాలంలో జాయాప సేనాని నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని రాసెను. ఇది సంస్కృత భాషలో కలదు. వేంగి చాళుక్యుల కాలంలో హల్లీ సకం అనే కోలాటమును చేసేవారు. భారతదేశంలో మొత్తం 8 రకాల శాస్త్రీయ నృత్యాలు కలవు. అలాగే అనేక జానపద నృత్యాలు కూడా కలవు. పాశ్చాత్య నృత్యాలతో పాటు మతపరంగా చేసే నృత్యాలు కూడా ప్రాధాన్యతను పొందాయి. తోలుబొమ్మలాట తెలుగు నేలలో ప్రాచుర్యాన్ని పొందెను. యక్షగానం కర్ణాటక నుండి తెలుగు నేలకు పరిచయం చేయబడింది. భారతదేశ శాస్త్రీయ నృత్యాలు. కూచిపూడి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యము. కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో కలదు. సిద్ధేంద్ర యోగి ఈ నాట్యాభివృద్ధికి కృషి చేశారు. నారాయణ తీర్థులు కృష్ణలీలా తరంగిణిని సంస్కృతంలో వ్రాసెను. భామా కలాపం కూచిపూడి నాట్యంలో ఒక ప్రక్రియ. గోల్కొండ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా 1675లో అగ్రహారంగా కూచిపూడి గ్రామాన్ని భాగవతులకు దానం చేసెను. కూచిపూడి నాట్యం లాస్య తాండవ ప్రక్రియలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కూచిపూడి ఆర్ట్ అకాడమీ చెన్నైలో స్థాపించబడింది. దీనిని వెంపటి చినసత్యం స్థాపించారు. శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రం అను క్షేత్రాన్ని చింతా కృష్ణమూర్తి, బందా కనకలింగేశ్వరరావు మొదలగు వారు అభివృద్ధిపరిచారు. కూచిపూడి నాట్యములో ప్రముఖ నృత్యకారులు వేదాంతం సత్యనారాయణ శర్మ, వి అంజనాదేవి, లక్ష్మీనారాయణ శాస్త్రి, క్రొవ్విడి అపర్ణ, వెంపటి చినసత్యం, ఉమా మురళీకృష్ణ, సిఆర్ ఆచార్యులు, డాక్టర్ నటరాజ రామకృష్ణ, చింతా కృష్ణమూర్తి, రాజారెడ్డి రాధారెడ్డి దంపతులు, యామినీరెడ్డి, స్వప్నసుందరి, అనురాధా నెహ్రూ, రాగిణీదేవి, శోభానాయుడు, లక్ష్మీబాబు, మంజు భార్గవి, విజయప్రసాద్ మొదలగువారు. భరతనాట్యం భరతముని పేరుతో పుట్టింది. దేవదాసీలు, నట్టువగాండ్రు ఈ నాట్యాన్ని పోషించి వ్యాప్తి చేశారు. అభినయ దర్పణం అనే గ్రంథాన్ని నందికేశ్వరుడు రాశాడు. కళాక్షేత్ర నాట్య పాఠశాల ఏర్పాటు చేసినది రుక్మిణీదేవి అరుండేళ్. దర్పణ అకాడమీని స్థాపించింది మృణాలిని సారాభాయి. నటరాజ ఆలయం అనేటటువంటిది సతారా ప్రాంతంలో కలదు. నృత్యోదయ నృత్య కళాశాలను పద్మా సుబ్రహ్మణ్యం స్థాపించెను. దేవదాసీలు ప్రధానంగా దేవాలయాలలో భరతనాట్యాన్ని చేసేవారు. దీనిలో తంజావూరు శైలి అని, పాండవ నల్లూరు శైలి అని ప్రక్రియలు కలవు. పుష్పాంజలి అనే నాట్య ప్రక్రియకు ఆద్యులు పద్మా సుబ్రహ్మణ్యం. ఈ నాట్యంలో ప్రముఖులు యామిని కృష్ణమూర్తి, కడూరు వెంకట లక్ష్మమ్మ, మురుగశంకర లియో, పద్మా సుబ్రహ్మణ్యం, శోభన, సవితాశాస్త్రి, ఎంకే సరోజ, వైజయంతి మాలబాలి, శోభా నటరాజన్, మృణాలిని సారాభాయి, మల్లికా సారాభాయి, రుక్మిణీదేవి అరుండేళ్, టి బాలసరస్వతి అమ్మాళ్, అలర్మేవల్లి, పద్మిని, చిన్నయ్య, కమలా లక్ష్మణ్, పొన్నయ్య, చిత్రా విశ్వేశ్వరన్, వడివేలు, పి మీనాక్షి సుందరం పిళ్ళై, ఈ కృష్ణయ్యర్, అడయార్ లక్ష్మణ్, మీనాక్షి సుందరం పిళ్ళై, అనితారత్నం, శివానందం. వడస్సి
ఒడిషా రాష్ట్ర శాస్త్రీయ నృత్యం ఒడస్సీ. జయదేవుడు రచించిన గీతా గోవిందంలో ఈ నృత్యాన్ని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. కారవేలుడు అనే రాజు ఒడస్సీని పోషించెను. పూరీలోని జగన్నాథ ఆలయంలో మహరీలు అనే స్త్రీలు ఒడస్సీ నాట్యాన్ని ప్రదర్శించేవారు. మహరీలు అనగా ఒడిషాకు చెందిన దేవదాసీలు. ఇందులో మైలిక, త్రిభంగ అనే భంగికములు కీలకమైనవి. కోణార్క సూర్యాలయం, భువనేశ్వర్లోని బ్రహ్మేశ్వరాలయంలలో ఈ నాట్య శిల్పాలు కలవు. సర్ విలియం జోన్స్ గీతా గోవిందం అనే గ్రంథాన్ని ఆంగ్లీకరించెను. ఒడస్సీ నాట్యంలో ప్రసిద్ధులు కేళూచరణ్ మహాపాత్ర, సోనాల్ మాన్సింగ్, మిత్రాభవే, కుంకు మహాంతి, నీలాంజనా బెనర్జీ, అలోకా కానుంగో, పంకజ్ చరణ్ దాస్, షర్మిళా బిశ్వాస్, మాయధార్ రౌత్, మాధవి ముద్గల్, కస్తూరి పట్నాయక్, షర్మిళా ముఖర్జీ, షారోన్ లావెన్, చిత్రలేఖ పట్నాయక్, కిరణ్ సెహగల్, గంగాధర ప్రధాన్, రాణికర్ణ, మధుమితా కాంత్, జ్యోతి కౌత్, డోనా గంగూలీ, హరే కృష్ణ బెహ్రా, సుజాత మహాపాత్ర, సంయుక్త పాణిగ్రాహి మొదలగువారు. మోహిని అట్టం కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నృత్యం మోహిని అట్టం. స్వాతి తిరునాల్ దీనిని అభివృద్ధి పరిచారు. స్వాతి తిరునాల్ త్రివేంద్రం ప్రాంతంలో గల రాజకుటుంబీకుడు. నారాయణ నంబూద్రి ఈ నాట్యములో దిట్ట. వల్లత్తోల్ నారాయణ మీనన్ కళామండపమును ఏర్పాటు చేసి అభివృద్ధిపరచను. కళామండపం కేరళలో గలదు. మోహిని అట్టంలో నేత్రాభినయం ప్రధానం. జగన్మోహిని చేసే నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది. మోహిని అట్టం నాట్యంలో ప్రముఖులు సునందా నాయర్, జయప్రభా మీనన్, పల్లవి కృష్ణన్, గోపికా వర్మ, దివ్య నెడంగడి, విజయలక్ష్మి, కళ్యాణి అమ్మ, వైజయంతి మాలబాలి, శాంతారావు, భారతీ శివాజీ, కనక్రేలే, హేమామాలిని మొదలగువారు. కథాకళి కథాకళి కేరళ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం అని అర్థం. నేత్రాభినయం ఇందులో ప్రధానం. కథాకళి నాట్యంలో కీర్తికరులు వాసు పిసరోడి, కళామండల కేశవన్, రామన్ కుట్టి నాయర్, సదానందం కృష్ణన్ కుట్టి, కొట్టక్కల్ మధు, పద్మనాభన్ నాయర్, వల్లత్తోల్ నారాయణ్ మీనన్, కుంజుకురూప్, కొప్పన్ నాయర్, శాంతారావు, కనక్రేలే, రీటా గంగూలీ, వి కుంజునాయర్, కృష్ణన్ నాయర్, గోపీనాథన్, కరుణాకరన్ నాయర్, గోపీనాథ్, కళామండలం రాజీవ్. కథక్ నవాబ్ వజీద్ అలీ షా అనే లక్నో పాలకుడు దీనిని అభివృద్ధిపరిచెను, ఆదరించెను. రాధాకృష్ణుల కథలే నృత్య రీతులు. స్త్రీ పురుషులు ఇద్దరూ చేస్తారు. హిందూ ముస్లిం సమ్మిళిత శైలిగా నేడు ఇది ప్రదర్శించబడుతోంది. లక్నో, వారణాసి, జైపూర్, రాయ్ఘర్ ఘరానాలు ఇందులో కలవు. కదంబ్ ఇన్స్టిట్యూట్ స్థాపకులు కుమిదిని లకియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ ఢిల్లీలో కలదు. కథక్ నాట్యంలో ప్రసిద్ధులు బిర్జు మహారాజ్, సితారాదేవి, అల్కానురు, గోపీకృష్ణ, మాయారావు, దమయంతి జోషి, భారతీ గుప్తా, బిందారియన్ మహారాజ్, శంభు మహారాజ్, లచ్చు మహారాజ్, రోషన్ కుమారి, శోభన్ నారాయణ్, ఉమా శర్మ, కల్కప్రసాద్, ఠాకూర్ ప్రసాద్, మాళవికా మిత్ర, కుముదిని లకియా, మనీషా గుల్యానీ. మణిపురి నృత్యం రాధాకృష్ణుల రాసకేళి ప్రధాన ఇతివృత్తంగా మణిపురి నృత్యం అభివృద్ధి చెందబడింది. మణిపురి నర్తనాలయం ముంబైలో కలదు. ముంబాయి, కోల్కతా, జైపూర్లలో మణిపురి నర్తనాలయాలను స్థాపించినది గురు బిపిన్ సింగ్. మణిపురి నాట్యంలో ప్రసిద్ధులు ఈ నాట్యంలో ప్రసిద్ధులు దర్శనా జవేరి, గురు బిపిన్ సింగ్, కళావతీదేవి, గురు నీలేశ్వర ముఖర్జీ, రాజ్ కుమార్, సింగజిత్ సింగ్, సోహినీరే. సత్రియా అస్సోంకు చెందిన శాస్త్రీయ నృత్యం సత్రియా. శ్రీమంత శంకరదేవ,
మాధవదేవ ఈ నాట్యంలో కీర్తికరులు. 2001 నుండి సంగీత నాటక అకాడమీ సత్రియా నాట్యాన్ని 8వ భారతీయ శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. సత్రియా నృత్యంలో ప్రసిద్ధులు నరేన్ చంద్ర బారువా, శంకరదేవ, మాధవదేవ.